భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి ఇంట్లో కలప దొరికిన సంఘటనపై కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు విచారణ చేపట్టారు. జూలూరుపాడులోని అటవీ రేంజ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. స్వాధీనం చేసుకున్న కలప కొలతల్ని పరిశీలించారు. రికార్డుని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాలు తప్ప మిగతా టేక్ కానీ అదే BFDR సీరియల్ నెంబర్ 108 సార్. ఎక్కిండి సార్, ఒకసారి ఎక్కిండి. ఇవే కాకుండా ఇంకా టేక్ కానీ నారేపా కానీ మిక్స్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇట్లా జరిగిందని చెప్పేసి అని ఆ తర్వాత అప్పటికే రేంజ్ ఆఫీసర్ గారికి సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫలానా ఒక హౌస్లో ఇల్లీగల్గా టేక్ టింబర్ స్టోరేజ్ ఉందని చెప్పి. సో దాని మీద టీంను పంపించారు రేంజ్ ఆఫీసరు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కొన్ని టేక్ లాగ్స్ అయితే స్టోర్ చేసి ఉన్నాయి. దాని మీద వెంటనే ఇమీడియట్గా రేంజ్ ఆఫీసర్తో మాట్లాడి టేక్ టింబర్ని తీసుకురావడం జరిగింది. అది ఎక్కడిది తర్వాత ఆరాధిస్తే అది మన నర్సరీలో ఉన్నటువంటి ఇల్లీగల్ గాలికి పడిపోయిన ఎండిపోయిన చెట్టు, దాన్ని కట్ చేసి దిమ్మలు తీసుకొచ్చేసి ఆయన ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. వాస్తవంగా అయితే కన్సర్న్డ్ బీట్ ఆఫీసర్ ఆయన జ్యూరిస్డిక్షన్లో ఎటువంటి టింబర్ ఎక్కడైనా ఇల్లీగల్గా కానీ లీగల్గా దొరికితే ఫస్ట్ ఆయన బీట్ ఆఫీసర్ కస్టడీలోకి తీసుకొని తర్వాత దాన్ని గవర్నమెంట్ టింబర్ డిపోకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ బీట్ ఆఫీసర్ మన నర్సరీలో ఉన్న టింబర్ని ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు, కానీ కాకపోతే దానికి ప్రాపర్గా నెంబర్ వేసి బీట్ ఫైలింగ్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి ఆ రేంజ్ ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి తీసుకొచ్చి ఆయన పెట్టాల్సి ఉండే. బట్ ఇందులో ఆయన ఏం చేశాడనంటే బీట్ ఆఫీసర్ ఆ సెక్షన్ ఆఫీసర్ కానీ రేంజ్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, అది ఎటువంటి రికార్డులో నమోదు చేయలేదు. కాబట్టి ఇందులో బీట్ ఆఫీసర్ నెగ్లిజెన్సీ 100% ఉంది. సో దీని మీద తదుపరి పూర్తి విచారణ చేసి చట్టపరంగా ఏమైతే యాక్షన్ ఉందో చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. యాక్చువల్గా ఇదే ఇన్ఫర్మేషన్ నాకు మొన్న వస్తే నేను వెంటనే రేంజ్ ఆఫీసర్కి చెప్తే రేంజ్ ఆఫీసర్ ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టామని చెప్పేసి అని అన్నారు. నాకు మీడియా మిత్రులు చాలామంది కూడా ఫోన్ చేశారు దీని మీద. సో ఫోన్ చేస్తే వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈరోజు పొద్దున్న కూడా ఫోన్ చేస్తే నేను దాని మీద ఎంక్వైరీ చేస్తాం, చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పా. ఈరోజు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా నేను ఇన్ఫామ్ చేయడం నేను వస్తున్నా, దాని మీద యాక్షన్ ఎంక్వైరీ చేసి ఇంతకుముందే రేంజ్ ఆఫీసర్ ఆల్రెడీ దాని మీద రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించారు. సో ఫర్దర్ ఎంక్వైరీ చేసి నేను డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామండి.